నవంబర్ 10 ఢిల్లీలో ఒక పెద్ద పేలుడు. ఆ న్యూస్ రాగానే రకరకాల కథనాలు, ఊహాగానాలు, చాలా కన్ఫ్యూజన్. సో ఈరోజు మనం ఆ గందరగోళమంతా పక్కనబెట్టి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, ఏం జరిగింది, స్టెప్ బై స్టెప్ స్పష్టంగా చూద్దాం. ఆ పేలుడు ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవాలంటే అక్కడ దగ్గర్లో ఉన్న ఒక వ్యాపారి చెప్పిన ఈ ఒక్క మాట చాలు. అది భూకంపం వచ్చినట్టు అనిపించింది అని. అంటే ఆ సౌండ్, ఆ షాక్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆ రోజు అసలు ఏం జరిగిందో ఒకసారి టైంలైన్ ప్రకారం చూద్దాం. కథ మొదలైంది మధ్యాహ్నం 3:19కి. ఒక తెల్ల హ్యుండై i20 కారు సునేహ్రీ మసీదు దగ్గర పార్కింగ్లోకి వస్తుంది. కొన్ని గంటలు గడిచిపోయాయి. సాయంత్రం 6:48కి అదే కారు పార్కింగ్ నుండి బయటకు వస్తుంది. సరిగ్గా 4 నిమిషాల తర్వాత 6:52కి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర బూమ్ కారు పేలిపోయింది. ఆ తర్వాత దాదాపు అరగంటకి అంటే 7:29కి ఫైర్ సర్వీస్ వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చింది. మరి దుర్ఘటనలో జరిగిన నష్టం నిజంగా చాలా బాధాకరం. ఫస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కనీసం 13 మంది చనిపోయారు, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సరే, సంఘటన జరిగింది. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లోకి వెళ్దాం. ఇంత పెద్ద గందరగోళం మధ్యలో అధికారులు ఆధారాలు ఎలా వెతుకుతున్నారో చూద్దాం. ఇంత పెద్ద దాడి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఒక ఏజెన్సీతో అయ్యే పని కాదు. అందుకే ఇదొక మల్టీ ఏజెన్సీ ప్రోబ్. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లీడ్ చేస్తుంటే వాళ్లకి సపోర్ట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. కేసు కూడా మామూలు సెక్షన్ల కింద కాదు, ఏకంగా UAPA అంటే చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఫైల్ చేశారు. ఇక ఫోరెన్సిక్ సపోర్ట్ కోసం NSG, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టీమ్స్ అందరూ స్పాట్లో ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో కొన్ని చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తు అధికారులకే కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఏంటంటే స్పాట్లో హై ఇంటెన్సిటీ IED వాడినట్లు, అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. కార్లో మనుషులున్నట్లు కూడా సంకేతాలున్నాయి. కానీ విచిత్రమేంటంటే అంత పెద్ద పేలుడు జరిగినా నేలమీద గొయ్యిలాంటిదేమీ లేదు. మామూలుగా టెర్రరిస్టులు వాడే మెటల్ పెల్లెట్స్ గానీ, బాల్ బెరింగ్స్ గానీ దొరకలేదు. వైర్లు, శకలాలు కూడా లేవు. అంటే ఇది వాళ్ళు రెగ్యులర్గా చూసే బాంబ్ కాదన్మాట. ఏదో కొత్త రకం పరికరం వాడారా అనే డౌట్ వస్తోంది. మనం ఇందాక UAPA గురించి అనుకున్నాం కదా, అసలు ఏంటి ఈ చట్టం? సింపుల్గా చెప్పాలంటే ఇది ఇండియాలో ఉన్న చాలా కఠినమైన యాంటీ టెర్రరిజం చట్టం. టెర్రర్ కేసుల్ని డీల్ చేయడానికి ఆఫీసర్స్కి స్పెషల్ పవర్స్ ఇస్తుంది. ఈ చట్టం కింద కేసు పెట్టారంటేనే అధికారులు దీన్ని ఒక సీరియస్ టెర్రర్ కుట్రగా చూస్తున్నారని అర్థం. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో ఒక చాలా చాలా కీలకమైన లింక్ దొరికింది. ఈ పేలుడుకి కేవలం కొన్ని గంటల ముందు జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఏంటో చూద్దాం. ఢిల్లీ పేలుడుకి ఒక రోజు ముందు నవంబర్ 9న ఫరీదాబాద్లో పోలీసులు ఒకచోట రైడ్ చేశారు. అక్కడ వాళ్లకి ఏకంగా 350 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. 350 కిలోలు. కానీ ఇది ఆరంభం మాత్రమే. అది చూసి షాక్ అయితే అసలు షాక్ ఇదే. అదే నెట్వర్క్ని ఫాలో అవుతూ అధికారులు మరోచోట రైడ్ చేస్తే దొరికిన మొత్తం ఎంతో తెలుసా? 2900 కిలోలు. అవును, అక్షరాల 2900 కిలోలు. అంటే దాదాపు 3 టన్నులు. ఢిల్లీని నాశనం చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ వేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత పెద్ద కుట్ర వెనుక ఎవరున్నారు? ఇన్వెస్టిగేషన్లో 2 JNKకి చెందిన డాక్టర్ల పేర్లు బయటకొచ్చాయి. ఫరీదాబాద్లో ఇల్లు అద్దెకు తీసుకున్న వ్యక్తి డాక్టర్ ముజమ్మిల్ షకీల్. ఇక పేలుడుకు వాడిన కారు ఓనర్ పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ముహమ్మద్. వీళ్ళిద్దరూ ఫరీదాబాద్లోని ఒకే హాస్పిటల్లో పనిచేసేవాళ్లు. వీరికి జైష్-e-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ లాంటి టెర్రర్ గ్రూపులతో లింకులున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఆ కారు కథ కూడా చాలా ట్విస్టులతో ఉంది. చూడండి, మొదట ఒక ఓనర్ i20 కారును అమ్మేస్తాడు. అక్కడ్నుంచి అది చాలాసార్లు చేతులు మారుతుంది. ఫైనల్గా దాని ఓనర్షిప్ ట్రేస్ చేస్తే పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ దగ్గర ఆగింది. నవంబర్ 10న ఆ కారు హర్యానా నుంచి ఢిల్లీలోకి ఎంటర్ అవుతుంది. ఎర్రకోట దగ్గర దాదాపు 2 గంటలకు పైగా పార్క్ చేసుంటుంది. చివరికి సాయంత్రం 6:52కి పేలిపోతుంది. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే పేలుడు జరిగినప్పుడు కారులో ఎవరో ఉన్నారని, ఇది సూసైడ్ అటాక్ అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. ఒకవైపు స్పాట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మరోవైపు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో
వేరే ప్రపంచం నడుస్తోంది. అక్కడ నిజానికి, కల్పనకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. పేలుడు జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద, ఇంటెలిజెన్స్ వైఫల్యం మీద జనాలు విరుచుకుపడ్డారు. పుల్వామా, పహల్గాం తర్వాత ఇది మరో వైఫల్యం, అమిత్ షా రాజీనామా చెయ్యాలి అని ఒక రెడిట్ యూజర్ పెట్టిన పోస్ట్ వేలాది మంది ఫీలింగ్ని రిప్రజెంట్ చేసింది. జవాబుదారీతనం కావాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో పాటు కొన్ని కాన్స్పిరసీ థియోరీలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా ప్రభుత్వమే చేస్తోంది, కాలుష్య నిరసనల నుంచి, బీహార్ ఎన్నికల నుంచి జనాల దృష్టి మళ్లించడానికి అంటూ ఇంకో రెడిట్ యూజర్ కామెంట్ చేశారు. ఇలాంటి వాదనలు కూడా ఆన్లైన్లో చాలా డిస్కషన్ క్రియేట్ చేశాయి. అయితే అందరూ విమర్శించడమే కాదు, సెక్యూరిటీ ఫోర్సెస్ని సపోర్ట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఒక రెడిట్ యూజర్ ఏమన్నారంటే, టెర్రరిస్టులు ఒక్కసారి గెలిస్తే చాలు, కాని మన ఇంటెలిజెన్స్ ప్రతిసారీ గెలవాలి. ఈ ఒక్క మాట చాలు ప్రతి దాడిని ఆపడం ఎంత కష్టమో చెప్పడానికి. ఇలాంటి టైంలో ఫేక్ న్యూస్ చాలా డేంజరస్. ఆన్లైన్లో బాగా వైరల్ అయిన 2 పెద్ద అబద్ధాలేంటో చూద్దాం. ఒకటి, ఇది సిఎన్జి సిలిండర్ పేలుడు అని ప్రచారం చేశారు. దీన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి అఫీషియల్గా ఖండించింది. రెండోది, ఒక పుట్టగొడుగు మేఘం ఫోటోని చూపిస్తూ ఇదే ఢిల్లీ పేలుడు ఫోటో అని వైరల్ చేశారు. కాని పిఐబి క్లారిటీ ఇచ్చింది, ఆ ఫోటో 2024లో బీరూట్లో జరిగిన ఎయిర్ స్ట్రైక్కి సంబంధించింది అని. సరే, ఇవన్నీ జరిగాయి, కానీ అసలు ఈ ఒక్క పేలుడు ఎందుకు ఇంత ఇంపార్టెంట్? దీని వెనక ఉన్న అసలు ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ బార్ చార్ట్ చూడండి. ఇది మనకు చాలా క్లియర్గా ఒక విషయం చెప్తుంది. 2005 నుంచి 2011 మధ్య ఢిల్లీలో 5 పెద్ద దాడులు జరిగాయి. కాని ఆ తర్వాత అంటే 2012 నుంచి 2024 వరకు ఒక్క పెద్ద టెర్రర్ అటాక్ కూడా జరగలేదు. దాదాపు 13 ఏళ్లపాటు రాజధాని ప్రశాంతంగా ఉంది. ఈ పేలుడు ఆ సుదీర్ఘమైన ప్రశాంతతని బ్రేక్ చేసింది. ఈ దాడి జరిగింది కూడా ఏదో ఒక మామూలు ప్రదేశంలో కాదు, దేశానికే గర్వకారణమైన మన చారిత్రక చిహ్నమైన ఎర్రకోట దగ్గర. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న భద్రతా భావనను ఈ ఒక్క సంఘటన దెబ్బతీసింది. మన నగరాలు ఎంత సురక్షితమనే కొత్త భయానను రేకెత్తించింది. చివరిగా ఈ సంఘటన మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. నగరాలపై దాడుల ముప్పు రోజురోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో మన నగరాలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.